ఆచి చికెన్ మసాలా. వరుసగా తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ పై సరూర్ నగర్ పిఎస్ తో ఫిర్యాదు చేశారు మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. బీఆర్ఎస్ కేటీఆర్ పేడ్ బ్యాచ్ తనకు వరుసగా కాల్స్ చేసి వేధిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బండి సంజయ్ కుమారుడిపై తాను చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ ప్రమాదంలో ఉందన్నారు. ఈ రోజు నేను సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇప్పుడే సిఐ గారికి కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఉదయం నుంచి నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చి నన్ను హరాస్ చేస్తున్నారు. వీళ్ళంతా ఎవరు అనంటే టీఆర్ఎస్ కార్యకర్తలు, పెయిడ్ బ్యాచ్ వాళ్ళు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే బండి సంజయ్ అన్న వాళ్ళ కొడుకు కోసం నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే నువ్వు అలా ఎలా మాట్లాడతావు అంటే నేను ఎలాంటి స్టేట్మెంట్ ఇయ్యాలో కూడా వాళ్ళే చెప్తున్నారు అనంటే ఎంత ఘోరంగా రాజకీయంగా దిగిపోయారు అనంటే ఈ రోజు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే నువ్వు అలా ఎలా మాట్లాడతావు అని చెప్పి నన్ను ఘోరంగా ఫోన్లు చేసి హరాస్ చేయడమే కాక ఆ వీడియోలు డిలీట్ చేయండి, నువ్వు ఎందుకు అలా వస్తావు, నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పి నన్ను రెచ్చగొట్టి నన్ను అంటే బెదిరిస్తున్నారు. దాంతో పాటుగా సోషల్ మీడియా వేదికగా అనరాని మాటలు, బూతులు మాట్లాడుతున్నారు. నాకు ఫోన్లు చేసి నన్ను హరాస్ చేసే వాళ్లకు, సోషల్ మీడియాలో నన్ను కమెంట్ చేసి నన్ను వేధించే వాళ్ళకి అందరికీ కూడా చెప్తున్నాను, మీకు నిజంగా కూడా రాజకీయాలు చెయ్యాలి అని ఉంటే రాజకీయంగా మాట్లాడండి. పర్సనల్ అటాక్ చెయ్యాలి అని ఉంటే సరే, అది మీ ఇష్టం, అది మీ కర్మ. డిక్షనరీలో లేని మాటలు కూడా లేని బూతులు కూడా మీరు మాట్లాడాలి అనుకుంటే కమెంట్ బాక్స్ ఓపెన్ గానే ఉంటది, కమెంట్లు పెట్టుకోండి. అంతేగాని నాకు ఫోన్లు చేసి నన్ను హరాస్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మీరు ఫోన్లు చేసి హరాస్ చేసినంత మాత్రాన, సోషల్ మీడియా వేదికగా నన్ను కించపరిచినంత మాత్రాన నేను పని చేయడం ఆపుతారని అనుకుంటున్నారేమో గానీ ఇంకా ఎక్కువ జోష్ తోటి పని చేస్తా, న్యాయం కోసం పోరాడతా. నా ధర్మం, నా బీజేపీ ఐడియాలజీ పైననే